హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డివోషనల్ వైబ్స్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మ అలంకరణ గురించి మరియు అమ్మకి ఏ రంగు చీర ధరింపజేయాలి, ఏ రంగు పుష్పాలతో అమ్మని పూజించాలి, అలాగే ఏ నైవేద్యాలు అమ్మకి సమర్పించాలి, వేటిని దానం చేయాలి, ఏ మంత్రాలను పఠించాలి అనే విషయాలన్నిటితో పాటు అమ్మ యొక్క విశిష్టత గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. దేవీ నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు 5వ రోజు. శరదృతువులో వచ్చేటువంటి రాత్రులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశ్వయుజ శుద్ధ పంచమి శరన్నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా కొలుస్తారని పండితులు చెప్తారు. చండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆ తల్లి దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమావతి, శతాక్షి, శాకాంబరి దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారు దుర్గా, కాళీ మరియు శ్యామ, చండి లేదా చండిక, భైరవి, చిన్నమస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. చండీదేవి యొక్క పూజ అశ్వని మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రుల మహోత్సవాలలో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురాణ దేవాలయాలలో చండీదేవి ఒకటి. చండ్రుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం, అలాగే ముందుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి గ్రహపీడలు తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జాతక చక్రంలో కుజదోషం, కాలసర్ప దోషం, రాహుకేతు దోషాలు, కుజరాహు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దేవీ నవరాత్రుల్లో పంచమి రోజున చేసేటువంటి దేవి ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే పైన చెప్పిన గ్రహపీడలు తొలగుతాయి. నవరాత్రుల్లో మొదటి 3 రోజులు అమ్మవారిని శక్తి స్వరూపినిగా, తర్వాత 3 రోజులు అమ్మవారిని సరస్వతి స్వరూపంగా, ఆఖరి 3 రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవి భాగవతంలో చెప్పబడింది. అటువంటి సందర్భంలో 5వ రోజు శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆరాధన సరస్వతి కటాక్షంతో కూడి ఉన్నందున పంచమి తిథి చాలా ప్రత్యేకమైనటువంటిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముహూర్త భాగం ప్రకారం పంచమి అత్యంత విశిష్టమైనటువంటి తిథి అని చెప్పబడింది. పురాణాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలు అందరూ ఒక చోట సమావేశమై ఆ పరమశివుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృదేవతను ఆరాధించారు. అప్పుడు మాతృదేవత అనుగ్రహంతో తల్లి సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళీదేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. 5వ రోజు అలంకరణ. 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి రూపంలో దర్శనమిస్తారు. 2024 అక్టోబర్ 7 సోమవారం పంచమి తిథి అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారు పసుపు రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కట్టె పొంగలి, చలిమిడి,
వడపప్పు నివేదిస్తారు. అమ్మవారిని ఈరోజు పూజించడం వలన శత్రుపీడ తొలగుతుంది. అలాగే ఈరోజు స్వయంపాక దానం చేస్తే మంచిది, లేదా బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలం సమర్పించాలి. ఈరోజు అమ్మవారి మహాచండి స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, లేదా మంగళ చండికా స్తోత్రాలు చదువుకున్న మంచి ఫలితాలుంటాయి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 6వ రోజు అలంకరణ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.